ఒలింపిక్ గేమ్స్ చరిత్ర గురించి మీకు తెలుసా? క్రీస్తు పూర్వం 776లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలు క్రీస్తు శకం 393లో నిలిపివేశారు. మళ్లీ 1896లో ఏథెన్స్లో తిరిగి ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మధ్యలో కొంతకాలం ప్రపంచ యుద్ధాల వల్ల అంతరాయం ఏర్పడ్డా దాదాపు 4 ఏళ్లకోసారి ఈ మహాక్రీడలు జరుగుతున్నాయి. ప్రాచీన కాలంలో జరిగిన క్రీడలను ప్రాచీన ఒలింపిక్ క్రీడలుగా, గత శతాబ్దం నుంచి తిరిగి ప్రారంభమైన క్రీడలను ఆధునిక ఒలింపిక్ క్రీడలుగా వ్యవహరిస్తారు. సంక్షిప్తంగా వీటిని ది ఒలింపిక్స్ అని పిలుస్తారు. 1924 నుంచి శీతాకాలపు ఒలింపిక్ గేమ్స్ ను కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి 1896లో ప్రారంభమైన ఒలింపిక్ గేమ్స్ ను వేసవి ఒలింపిక్ క్రీడలు అని పిలవచ్చు. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం నాటికి గ్రీకు సామ్రాజ్యం అనే రాజ్యాలుగా చీలిపోయి ఉండేది. వీటి మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. అయితే శాంతి సామరస్యాలకు క్రీడలు పరిష్కారం చూపుతాయని గ్రహించిన గ్రీకులు క్రీస్తు పూర్వం 776లో తొలిసారి ఈ క్రీడలను నిర్వహించారు. అప్పటి నుంచి క్రీస్తు శకం 393 వరకు ప్రతి 4 ఏళ్లకోసారి ఒలింపిక్ గేమ్స్ ను సాఫీగా నిర్వహించారు. ఈ సమయంలో యుద్ధాలు కూడా ఆపేవారు. విజేతలకు ఆలివ్ కొమ్ములను బహుమతిగా ఇచ్చేవారు. ప్రాచీన ఒలింపిక్ క్రీడలు జులై నెలలో జరిగేవి. ఆరంభంలో ఈ క్రీడల్ని ఒకరోజు మాత్రమే నిర్వహించేవారు. కాలక్రమేణా జనాదరణ పెరగడంతో పోటీలు నిర్వహించే రోజుల సంఖ్య, క్రీడల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆ రోజుల్లో క్రీడలు జరిగినన్ని రోజులు ప్రజలు తమ పనుల్ని ఆపేసుకుని మరీ స్టేడియానికి క్యూలు కట్టేవారు. ఆరంభంలో రన్నింగ్, కుస్తీ, రథాల పోటీ, బాక్సింగ్, గుర్రపు స్వారీ వంటి పోటీలు జరిగేవి. రోమన్ చక్రవర్తి థియోడోసియస్ గ్రీకు సామ్రాజ్యాన్ని జయించి ఒలింపిక్ క్రీడల్ని క్రీస్తు శకం 393లో నిషేధించారు. ఆ తర్వాత ఒలింపస్ నగరం వరదలు, భూకంపాల కారణంగా కాలగర్భంలో కలిసిపోయింది. రోమన్ చక్రవర్తి కారణంగా మరుగున పడిపోయిన ఒలింపిక్ క్రీడలకు తిరిగి జీవం పోసిన ఘనత ఫ్రాన్స్కు చెందిన క్రీడా పండితుడు ప్యూరీ డి కొబర్టీన్ కి దక్కుతుంది. అందుకే ఇతన్ని ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడిగా పిలుస్తారు. కొబర్టీన్ 1892లో ఒలింపిక్ క్రీడల్ని పునరుద్ధరించాలని తొలుత ప్రకటించి వీటి పునఃప్రారంభానికి కృషి చేశాడు. ఇతని పట్టుదల కారణంగా ఏప్రిల్ 6, 1896లో మొదటిసారిగా ఏథెన్స్లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు తిరిగి ప్రారంభమయ్యాయి. సుమారు 1500 సంవత్సరాల అనంతరం ప్రాచీన ఒలింపిక్ క్రీడలు జరిగిన ప్రదేశంలోనే తొలి ఆధునిక క్రీడలు నిర్వహించడం విశేషం. వాస్తవానికి తొలి పోటీలను పారిస్లో జరగాలని కోబర్టీన్ పట్టుపట్టిన ప్రాచీన క్రీడలు జరిగిన ప్రాంతంలోనే జరపాలన్న ఒత్తిడి రావడంతో అతని కోరిక నెరవేరలేదు. ఇందులో 311 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. వారిలో 230 మంది గ్రీసుకు చెందినవారే. కానీ విజయాలలో మాత్రం అమెరికానే పైచేయి సాధించింది. ఆ తర్వాత 6 పర్యాయాలు జరిగాక 1916లో బెర్లిన్లో జరగాల్సిన గేమ్స్ మొదట ప్రపంచ యుద్ధం కారణంగా రద్దయ్యాయి. మళ్లీ 1940, 1944లో జరగాల్సిన హెల్సింకి, లండన్ ఒలింపిక్ గేమ్స్ కూడా రెండో ప్రపంచ యుద్ధం కారణంగా రద్దయ్యాయి. ఆ తర్వాత నిరాటంకంగా జరుగుతున్నప్పటికీ రాజకీయ కారణాల వల్ల అప్పుడప్పుడు కొన్ని దేశాలు వీటిని బహిష్కరిస్తూ వచ్చాయి. 5 రంగురంగుల వలయాలు పెనవేసుకున్నట్లు కనిపించే చిహ్నమే ఒలింపిక్ చిహ్నం. పైన 3 వలయాలు, క్రింద 2 వలయాలు ఈ చిహ్నంలో ఉంటాయి. ఒక్కో వలయం ఒక్కో ఖండానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వలయాల మాదిరిగా ఖండాలు కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ చిహ్నాన్ని ఎంపిక చేశారు. 1913లో రూపొందించిన ఈ చిహ్నం తొలిసారిగా 1914లో ఆమోదించబడింది. 1920 నుంచి ఒలింపిక్ క్రీడల్లో వాడుతున్నారు. 1896లో ఏథెన్స్లో జరిగిన తొలి ఒలింపిక్ గేమ్స్లో 9 క్రీడాంశాలున్నాయి. అథ్లెటిక్స్, సైక్లింగ్, కత్తి యుద్ధం, జిమ్నాస్టిక్స్, బరువులెత్తడం, షూటింగ్, ఈతల పోటీలు, టెన్నిస్, మల్ల యుద్ధం. క్రమంగా వీటి సంఖ్య పెరిగి ప్రస్తుతం 28 క్రీడలకు చేరింది. శీతాకాలపు ఒలింపిక్స్తో కలిపితే 35 క్రీడాంశాలు. ఒలింపిక్ నిబంధన 48.1 ప్రకారం వేసవి ఒలింపిక్స్లో క్రీడాంశాల సంఖ్య 15కు తగ్గిరాదు. 2002లో మెక్సికోలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సమావేశమై క్రీడాంశాల గరిష్ట సంఖ్య 28గా నిర్ణయించింది.